దేశము రాష్ట్రము దూసుకుపోతున్న టైంలో మా పశ్చిమ ప్రకాశంలో త్రాగునీటి కోసము సాగునీటి కోసము చాలా కష్టపడుతున్నాం సార్. పశువులకి నీళ్లు అందించలేని దుస్థితిలో ఉంది. ఈ సమస్యకు మీరు ఎట్లా తీరుస్తారు? వెలిగొండ ప్రాజెక్టు మాకు ఎప్పుడు వస్తుంది, అందుతుంది, నీళ్లు అందుతుంది అని అడుగుతున్నాను సార్. ఏంటమ్మా అయిపోయింది కదమ్మా వెలిగొండ? మాకు నీళ్ళు అందలేదు సార్. ఇంకా కాదమ్మా, మొన్నే వచ్చాడు కదా మాజీ ముఖ్యమంత్రి, వచ్చి ఇనాగ్రేట్ చేశారని చెప్పాడు కదా, చెప్పాడు లేదా? ఇంకా రాలేదు సార్, నీళ్లు లేకుండా చాలా కష్టం. కాదమ్మా, ఈ ఊరికి వచ్చాడు కదా, జ్ఞాపకం ఉందా నీకు? అంటే నీళ్లు రాలేదు సార్ మాకు. కాదమ్మా, నీకు జ్ఞాపకం ఉందా లేదా? ఉంది సార్. ఏం జ్ఞాపకం ఉంది? వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు. కానీ కాదమ్మా, ఇనాగ్రేట్ చేశాడు కదా, ఇనాగరేషన్ అయ్యింది సార్. నీళ్లు కూడా తెచ్చానని చెప్పాడు కదా. రాలేదు సార్, ఒట్టి మాటలేదు సార్. కాదమ్మా, నేను ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను. లేదు సార్, నీళ్లు రాలే. ఏమ్మా నీళ్లు వచ్చాయి అక్కడికి? నీళ్లు రాలేదని చేలు పైకెత్తండి. ఏంటమ్మా, అయితే ఆయన చెప్పిందంతా ఒట్టి మాటలేనా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? నీళ్లు ఇవ్వకుండా నీళ్లు ఇచ్చానని చెప్పేవాళ్ళని ఏం చేయాలమ్మా? నేనే ప్రారంభించాను, ఫౌండేషన్ వేశాను. మీకు జ్ఞాపకం ఉందా? 96, 97లో ఈ ప్రాంతానికి వస్తే అందరూ నన్ను వచ్చి అడిగారు, సార్ మాకంతా కూడా వెలుగొండ ప్రాజెక్ట్ ఇవ్వండి, శ్రీశైలం నుంచి నీళ్లు దండి, ఒకవేళ నీళ్లు లేకపోయినా 4-5 ఏళ్లకు ఒకసారి మీరు ఒక్క తడిగాని ఇవ్వగలిగితే, ఒక్కసారి నీళ్లు తెస్తే మాకు ఈ కరువు పోతుందని అప్పట్లో అడిగారు. నేనే ఫౌండేషన్ వేశాను. అది కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మొన్న వచ్చిన ఆయన అయితే ఆయనే వేసినట్టు చెప్పాడు, వాళ్ళ నాన్న వేసినట్టు చెప్పాడు. కాదు, నేనే ఫౌండేషన్ వేసా, మళ్ళీ నేనే ప్రారంభం చేసి నిజమైన నీళ్లు మీకు ఇస్తా. మామూలు ఒట్టొట్టి డ్రామాల నీళ్లు కాదు. నీళ్లు తెచ్చే బాధ్యత తీసుకుంటా, వార్ ఫుట్టింగ్ మీద చేస్తా. ఈ ప్రాంతం మోస్ట్ బ్యాక్వర్డ్, ఇది చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు తీసుకొచ్చే బాధ్యత, నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను. నష్టపరిహారం ఇవ్వాలి, అదే మరి R&R ఇవ్వాలి, అవన్నీ కూడా చేసే బాధ్యత తీసుకుని ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆడబిడ్డ నన్ను అడిగింది కానీ ఇంటింటికి పోయి చెప్పాలి, మిమ్మల్ని మోసం చేయడం మంచిది కాదు. నేను వాస్తవం చెప్తున్నాను. చేయకపోతే సమయం పడుతుందని చెప్పాలి తప్ప, మేము చేసేస్తున్నానని చెప్పి, చేశానని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టడం అనేది చాలా తప్పుడు విధానం ఇది. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి మీరు, ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది.